హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఇవాళ మా పాప వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నట్టు వాటి కోసం కొన్ని పూలన్నీ గ్యాదర్ చేసిన. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంతటి బ్లాక్లో దొరికినాయి మంచిగా ఫ్లవర్స్ అయితే జాలి ఇప్పటికి చాలా అయిపోయినాయి, చాలా ఎక్కువ అయిపోయినాయి. ఫస్ట్ పెడదామా? మా మహాశ్రీ వద్దన్నా కూడా మేము ఈ పువ్వులను పెట్టాము. చాలా బాగున్నాయి కదా. ఫస్ట్ ఎప్పుడైనా మనం గునుగునే పెట్టాలి. మళ్ళీ గునుగు మధ్యలో కొంచెం స్పేస్ ఉన్నట్టు అనిపిస్తే మేము దాంట్లో హైబిస్కస్ పెట్టాం. చాలా అట్రాక్టివ్గా అనిపించింది హైబిస్కస్. అలాగే తర్వాత బంతిపూలు చాలా పెద్దగా ఉండడంతో వాటిని కట్ చేసి పెట్టాం. చూడడానికి చాలా బాగుంది కదా, మాకు కూడా నచ్చింది. పూల తర్వాత మేము సీత జడ పెట్టాం. సీత జడ బాగా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించింది మాకు. అలాగే మా మహాశ్రీ కూడా సీత జడ పెట్టడం చాలా నచ్చిందంట. పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా మహాశ్రీ? బాగున్నాయి. నీకు నచ్చినాయా? నచ్చినాయి కదా, బాగుంది కదా. బతుకమ్మ కలర్ వచ్చింది కదా, పింక్ కలర్ పెడితే నువ్వు కూడా ఇట్లా చేస్తావు మమ్మీలాగా? అబ్బా చెయ్యాలి. చాలా బాగుంది. మమ్మీకి అందిస్తున్నావు నువ్వు? బాగుంది కదా. ఎల్లో కలర్ కూడా అయ్యో చాలా బాగుంది. ఇప్పుడు చూడు బతుకమ్మ ఎంత అందంగా అనిపిస్తుంది చూడండి. ఇలా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు సెలబ్రేషన్స్ అంటేనే ఇంత బాగా వచ్చింది బతుకమ్మ. సూపర్ కదా. లాస్ట్లో గౌరమ్మ లాగా పెట్టి తర్వాత కుంకుమ పెట్టేసాం. మీకు కూడా మా బతుకమ్మ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బతుకమ్మ చేయగానే ఇంకా మా మాచరి పట్టుకొని వెళ్ళి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతుంది. ఎంత క్యూట్గా ఉంది కదా. మా మహాశ్రీ కూడా బతుకమ్మతో మహాశ్రీని చూస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్.